షర్మిలమ్మ పార్టీ పెట్టింది. తెలుగు రాష్ట్రాలలో అల్లకల్లోలం. ఏం జరుగుతుందో మాట్లాడుకుందాం ఫస్ట్. యాక్చువల్లీ షర్మిల పార్టీ పెట్టిన తర్వాత అదే తెలుగు రాష్ట్రాల్లో ఏమి అల్లకల్లోలం ఏం జరిగిపోలేదు. ఎవరేం భయపడలేదు. అందరూ లైట్‌గానే తీసుకున్నారు. ఎందుకంటే ఇది కూడా ఒక కేపాల్, పవన్ కళ్యాణ్ లాంటి పార్టీనే. ఎప్పుడు పోతుందో, ఎప్పుడొస్తుందో తెలియదు. కాకపోతే స్ట్రాంగ్ ఏం పాయింట్ రా అంటే బేసిక్‌గా షర్మిల అనేది ఒక స్ట్రాంగ్ పొలిటీషియన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తుల నుంచి వచ్చిన ఆమె అనమాట. సో, ఆమె చూసుకుంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె. కాబట్టి సో, దాని మీద అందరికీ పిచ్చి పిచ్చిగా కాన్ఫిడెన్స్ ఏర్పడింది. ఇక టీఆర్ఎస్‌కి వదిలిన బాణమని అక్కడున్న అందరూ కూడా అనుకున్నారు. బట్ తీరా చూస్తే షర్మిల కాంగ్రెస్ చెరువులోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ గెలుస్తుందని తెలంగాణలో. సో, కాంగ్రెస్‌కి సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేయడమే కాదు, కాంగ్రెస్‌ని వీలైతే ఆ ఎలక్షన్స్‌కే తెలంగాణ ఎలక్షన్స్‌లోనే కాంగ్రెస్‌లో విలీనం చేసి ఒక పర్టికులర్ అసెంబ్లీ సీట్ కానీ ఎంపీ సీట్ కానీ వస్తేమో అని అనుకున్నారు. బట్ తెలంగాణలో పాలిటిక్స్ చూసుకుంటే రేవంత్ రెడ్డి ఉన్నారు కదా. సో, ఆ రేవంత్ రెడ్డి అనేది ఆపారు. దాని తర్వాత తీసుకుంటే ఆమె వరుసగా ఒక వారం రోజులు ఢిల్లీ టూర్ వేసి హైకమాండ్తో మాట్లాడడం అయితే జరిగింది. సో, వాళ్ళు క్లియర్గా చెప్పారు, మేము మిమ్మల్ని ఖచ్చితంగా విలీనం చేసుకుంటాం. విలీనం చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి ఏం చేయాలనేది మేము గైడెన్స్ ఇస్తాం. సో, దాన్ని బట్టి మీరు కార్యాచరణ అనేది ఉంటుంది అని వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. సో, దాన్ని బట్టి ఇప్పుడు ఆమె పోతున్నారని నేనైతే అనుకుంటున్నాను. సో, దాని కారణంగానే నిన్న పార్టీ అయితే విలీనం చేసి కాంగ్రెస్ కండువా అయితే కప్పుకున్నారు. దానికి టీడీపీ వాళ్ళు వచ్చేసేసి ఇక జగన్ పొలిటికల్ కెరియర్‌కి పెద్ద ఇది పడింది. నేను అనుకోవట్లేదు పొలిటికల్ కెరియర్. ఇది తెలంగాణ పాలిటిక్స్ పక్కకు పెడితే ఆంధ్ర పాలిటిక్స్‌లో జగన్మోహన్ రెడ్డి పైన ఈమె ఒక కాంగ్రెస్‌లో చేరితే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. ఎలాంటి ఎఫెక్ట్ కూడా అస్సలు ఉండదు. ఒక ఎలాగైతే నాని గారు చెప్పినట్టు ఎలాగైతే పురంధేశ్వరి బీజేపీతో ఉందో, ఎలాంటి ఎఫెక్ట్ ఉందో, సేమ్ వైసీపీలో కాకుండా వేరే పార్టీలో ఉంటే పేరుకు వేరే పార్టీలో ఉన్నారు ఆయన. కాకపోతే వైసీపీ ఇప్పుడు కాంగ్రెస్ ఒకటే భవిష్యత్తులో. వచ్చే ఎన్నికలలో వీళ్ళు సపరేట్‌గా పోటీ చేస్తారు. ఎందుకు పోటీ చేస్తారా అంటే వాళ్ళ ప్లాన్ ఇది, బ్యాక్‌గ్రౌండ్ ప్లాన్. ఏం నడుస్తుందిరా అంటే ఏవైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్స్ ఉంటాయి కదా. సో, అవి చీల్చాలి కదా. సో, అవి చీల్చాలంటే కొన్ని పార్టీలు అయితే బలంగా ఉన్నవైతే రావాలి ఆంధ్రాలో. సో, దాన్ని మెయిన్ అజెండాగా పెట్టుకొని ఆమె అయితే ఆంధ్రాలో పార్టీలో పెడితే అది అన్నకు వ్యతిరేకంగా పెట్టినట్టు పోతుంది. అదే కాంగ్రెస్‌లో జాయిన్ అయిపోతే కాంగ్రెస్ చెప్పింది రేపొద్దున ఏమన్నా డిఫరెంట్ అయిపోయినా, ప్రజలు వ్యతిరేకంగా అయిపోయినా నన్ను కాంగ్రెస్ పెద్దలు మోసం చేసినారని ఇంకో డ్రామా కూడా స్టార్ట్ చేస్తారు వాళ్ళు. సో, వైఎస్ఆర్సీపీ ఇంకా షర్మిల వీళ్ళందరూ కూడా ఒకటే. చూస్తున్న జనాలు పిచ్చోళ్ళు అంతే. వాళ్ళకి పెద్ద ఏముండదు. జనాలు నిర్ణయించాలి ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయకూడదు అనేసి.